Hey guys, how are you doing? This is Manivarni here. Welcome back to English Samhita YouTube channel. ఇవాల్టి వీడియోలో మనం కొన్ని తెలుగు సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్సెస్ ని స్క్రీన్ షాట్ తీసుకొని ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని ఇంగ్లీష్ లో మీ అంతటి మీరు ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించండి. మీరు ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఆ వాక్యాలని సరిగ్గా ఉన్నాయో లేదో కంపేర్ చేసుకోండి. మీరు ఎక్కడ ఉంటారు? నువ్వు ఎవరితో చెప్పాలి? ఎవరితో చెప్పారు? మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? ఇప్పుడు మీరే అర్థం చేసుకోలేకపోయినప్పుడు నేను ఎలా అర్థం చేసుకోగలిగేవాడినండి? సో లెట్స్ బిగిన్ ట్రాన్స్లేటింగ్ ద సెంటెన్సెస్ ఇంటూ ప్రాపర్ ఇంగ్లీష్. మీరు ఎక్కడ ఉంటారు? మీరు ఎక్కడ ఉంటారు? వేర్ డు యు లివ్? వేర్ డు యు లివ్? రెండు సరైనవే. రెండు సరైనవే. బోత్ ఆర్ కరెక్ట్. బోత్ ఆర్ కరెక్ట్. నువ్వెలా తెలుసుకోగలిగావు? నువ్వెలా తెలుసుకోగలిగావు? హౌ కుడ్ యు నో? హౌ కుడ్ యు నో? ఆ పాప నా దృష్టిని ఆకర్షించింది. ఆ పాప నా దృష్టిని ఆకర్షించింది. ద చైల్డ్ ఎంగేజ్డ్ మై అటెన్షన్. ద చైల్డ్ కాట్ మై అటెన్షన్ అని కూడా రాయొచ్చు. నా సామాన్లు మోసేందుకు కూలీని కుదుర్చుకున్నాను. నా సామాన్లు మోసేందుకు కూలీని కుదుర్చుకున్నాను. I engaged a porter to carry my luggage. I engaged a porter to carry my luggage. Engage అనేటువంటి వర్డ్ని ఎలా వాడాలో ఈ రెండు సెంటెన్స్లో మనం చూడడం జరిగింది. మీరే అర్థం చేసుకోలేకపోయినప్పుడు నేను ఎలా అర్థం చేసుకోగలిగేవాడినండి? మీకు బాగా వచ్చు, పెద్దవాళ్ళు అర్థం చేసుకోగలరు. మీరే అర్థం చేసుకోలేకపోయినప్పుడు నేను ఎలా అర్థం చేసుకోగలిగేవాడినండి? How could I when you could not understand, sir? How could I when you could not understand, sir? మీ దేవుడు? Where are you from? Or where do you come from? సాధారణంగా మనం మీరు ఏ ప్రాంతం వాళ్ళు, ఎక్కడి నుండి వస్తానని అడగడానికి మనం ఇలా అడుగుతాం, వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఆర్ వేర్ డు యూ కమ్ ఫ్రమ్. కానీ ఎక్కడి నుంచి వస్తున్నావు రైట్ నో, ఇదే సందర్భంలో ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తాం, మూవీ నుండో బజార్ నుండో, అప్పుడు వేర్ డు యూ కమ్ ఫ్రమ్ కాకుండా ఎలా ప్రాపర్గా అడగాలో చూద్దాం. మేము ఎక్కడ వాళ్ళమే. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడిగారు కాబట్టి మనం ఎక్కడ వాళ్ళని చెప్పాలి కాబట్టి ఇక్కడ వాళ్ళమే, ఇక్కడ ప్రాంతం వాళ్ళమే, నేటివ్స్. వీ బిలాంగ్ హియర్ ఆర్ వీ ఆర్ ఆఫ్ దిస్ ప్లేస్. We belong here or we are of this place. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? ఇందాక అన్నాం కదా where do you come from అన్నది. ఇక్కడ చూద్దాం. మీరు ఎక్కడి నుండి వస్తారంటే ఇప్పుడు రైట్ నౌ ఎక్కడి నుంచి వస్తున్నారని. వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ నౌ. సో వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ అంటే మీరు ఏ ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఏ ఊరు నుండి వచ్చిన అన్నటువంటి అర్థం. వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ నౌ అంటే రైట్ నౌ, ఈ సిచ్యువేషన్లో, ఈ సందర్భంలో, ఇవాళ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది. ఈ చిన్న డిఫరెన్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీ హాస్టల్ లైఫ్ ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ హాస్టల్ లైఫ్? సిమిలర్లీ మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ మ్యారీడ్ లైఫ్? మీ జాబ్ లైఫ్ ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ జాబ్ లైఫ్? సో సిమిలర్ సెంటెన్స్ స్ట్రక్చర్లో మనం ప్రిపేర్ చేసి అడగవచ్చు. మీరేం చేస్తుంటారు? జనరల్గా మీరు ఏ పని చేస్తుంటారని అడుగుతుంటాం కదా, అది మీరేం చేస్తుంటారు. వాట్ ఆర్ యూ డూయింగ్ మీన్స్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ లివింగ్ అని అర్థం. దీన్నే ఇంకో అర్థంలో మీ ఉద్యోగం ఏంటి, మీ జాబ్ ఏమిటి అని కూడా అడుగుతాం. సో వాట్స్ యువర్ జాబ్? వాట్స్ యువర్ జాబ్? మీరు ఎక్కడ ఉంటారు? సో వేర్ డు యూ లివ్ ఆర్ వేర్ డు యూ స్టే అని మనం అడగచ్చు. రాముడు ఎవరిని చంపాడు? ఇక్కడ మనం హూ అనేటువంటి వర్డ్ని ఇంగ్లీష్లో ఎవరు అనే దానికి, ఎవరిని అనే దానికి కూడా మనం వాడతాం. లైక్ హూ డిడ్ శ్రీరామ కిల్. ఇది వరకటి ఇంగ్లీష్లో, పాత ఇంగ్లీష్లో హూమ్ డిడ్ శ్రీరామ కిల్ అని ఉండేది. ఎవరిని అని వాడటానికి హూమ్ వాడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంగ్లీష్లో, మోడర్న్ ఇంగ్లీష్లో హూమ్ అనేటువంటి పదం లేదు. ఎవరు లేదా ఎవరిని అనడానికి సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్కి మనం హూ మాత్రమే వాడుతున్నాం. హూ డిడ్ శ్రీరామ కిల్. నువ్వు ఎవరికి సాయం చేయాలనుకుంటున్నావు? ఇక్కడ కూడా చూడండి, మనం హూమ్ అనేటువంటి అర్థంలో హూని వాడతాం. నువ్వు ఎవరికి సాయం చేయాలనుకుంటున్నావు? హూమ్ డూ యూ వాంట్ టు హెల్ప్ ఆర్ హూ డూ యూ వాంట్ టు హెల్ప్. నిజము ఎవరు చెప్తారు? ఇది ఎవరికి కాదు కాబట్టి మనకు డైరెక్ట్గా హూ టెల్స్ ద ట్రూత్.
హూ టెల్స్ ద ట్రూత్. ఎవరు ఎవరితో చెప్పారు. ఇక్కడ హూ అండ్ హూమ్ని చూద్దాం. హూ టోల్డ్ హూ. సో దాని అర్థం హూ టోల్డ్ హూమ్. ఈ హూమ్ అనేటువంటిది మనం మోడర్న్ ఇంగ్లీష్లో వాడటం లేదు కాబట్టి ఎవరు అనేదానికి, ఎవరితో అనేదానికి మనం WHO హూను మాత్రమే మోడర్న్ ఇంగ్లీష్లో వాడుతున్నాం కాబట్టి హూ టోల్డ్ హూ అనేది కరెక్ట్గా ఉంటుంది. నువ్వు ఎవరితో చెప్పాలి. నువ్వు ఎవరితో చెప్పాలి. హూ షుడ్ యూ టెల్. హూ షుడ్ యూ టెల్. నీవు ఎవరికి చెప్పావు. నేను ఎవరికో చెప్పమన్నా, నువ్వు వాళ్ళకి చెప్పలేదు, వేరే వాళ్ళకి చెప్పావు. సో నువ్వు ఎవరికి చెప్పావు. హూ హ్యావ్ యూ టోల్డ్. హూ హ్యావ్ యూ టోల్డ్. ఇది చూడండి, నువ్వు ఎవరితో చెప్పాలి. హూ షుడ్ యూ టెల్. నువ్వు ఎవరికి చెప్పావు. హూ హ్యావ్ యూ టోల్డ్. సో ఈ విధంగా చిన్న చిన్న కన్ఫ్యూజన్ ఉన్నటువంటి సెంటెన్సెస్ కూడా ఇక్కడ క్రోడీకరించి మీకోసం వాక్యాలు చేయడం జరిగింది. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్.